ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ ఆత్మగౌరవాన్ని, తెలుగు వాళ్ళ ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టారా? ఎందుకంటే ఇదే అంశం పైన 1982-83లో తెలుగుదేశం పార్టీ పుట్టింది. తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని కాపాడటం కోసం, తెలుగువారి ఔన్నత్యాన్ని చాటడం కోసం తెలుగుదేశం పార్టీ పుట్టుకొచ్చింది. కానీ ఇవాళ తెలుగు రాష్ట్ర ప్రజల, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆత్మ గౌరవాన్ని ఢిల్లీ వీధుల్లో తాకట్టు పెట్టడానికి సిద్ధపడ్డ వ్యక్తి చంద్రబాబు నాయుడు, ఆయనకు తోడుదంగగా ఉన్నటువంటి జనసేన అధినేత పవన్ కళ్యాణ్. దాదాపు 24 గంటలుగా కేంద్ర హోంమంత్రి, బీజేపీ అధినేత అమిత్ షా ఇంటి ముందు పడిగాపులు పడి, ప్రాధేయపడి, అభ్యర్థిస్తూ అర్రులు చేస్తున్నటువంటి ఈ ఇద్దరు నేతలు తెలుగు వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు? ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఈ పొత్తు ప్రజల కోసమా లేదా తమ స్వార్థం కోసమా? ఇది స్పష్టంగా అర్థం కావాల్సినటువంటి అంశం. ఎవరి కోసం పొత్తు? ఎందుకోసం పొత్తు? పొత్తు వల్ల వచ్చేదేంటి, జరిగేదేంటి, ఒరిగేదేంటి? ముఖ్యంగా ఇవాళ ఢిల్లీ వెళ్ళి బీజేపీ నేతల ముందు మోకరిల్లడం వల్ల వారు బయటికి చెబుతున్నటువంటి అంశాలు వేరు, అంతర్గతంగా విధిస్తున్నటువంటి అంశాలు వేరు. ఏంటి వాళ్ళు విధించే అంశాలు? ఇక ముందు మీరెప్పుడు ప్రత్యేక హోదా పేరెత్తకూడదు, విశాఖ ఉక్కుని గురించి మాట్లాడకూడదు, రైల్వే జోన్ పేరెత్తితే ఊరుకోం, పోలవరం నిధులంటూ ఎన్నడూ మాట మాత్రం ప్రస్తావించకూడదు. ఇవన్నీ ఓకే అయితే అప్పుడు రండి కూర్చుందాం, పొత్తు గురించి మాట్లాడదాం. ఇదే, ఇంతకంటే ఏముంది కుదరకపోవడానికి? లేదండి ఏదో ముచ్చటగా అప్పుడప్పుడు కూడా కాదు, ఎప్పుడు మాట్లాడటానికి వెళ్ళలేదు, నోరు ఇప్పడానికి వీల్లేదు. రాష్ట్ర హక్కుల గురించి కానీ, రాష్ట్రాన్ని గురించి కానీ, రాష్ట్రాన్ని తాకట్టు పెట్టినందువల్ల వచ్చే లాభాలను గురించి కానీ, మీకు అందుతున్నటువంటి బెనిఫిట్స్ గురించి కానీ ఎక్కడా మాట్లాడటానికి వెళ్ళలేదు. ఇదే ఒప్పందం. ఇంతకంటే ఒప్పందం ఏముంటుంది? ఖచ్చితంగా ఇదే ఒప్పందం. ఎందుకంటే వీటిల్లోనే ఎడతెగనటువంటి చర్చలు కొనసాగుతున్నాయి. గురువారం అర్ధరాత్రి మొదలై శుక్రవారం అర్ధరాత్రి వరకు చర్చలు ఒక కొలిక్కి రాలేదు. కారణం ఏముంది? సీట్ల పంపిణీ. 8 పార్లమెంటు సీట్లు, 25-30 అసెంబ్లీ సీట్లు ఇవ్వమని బీజేపీ అడుగుతోంది. మేము 4 పార్లమెంటు స్థానాలు, 4 లేకపోతే 5 ఇస్తాం, అసెంబ్లీ స్థానాలు మటుకు 6-7 ఇస్తాం, అంతకంటే ఇవ్వలేము అని టీడీపీ చెప్తోంది. ఇది బయటికి చెప్పే కబుర్లు. కానీ నిజంగా వీటి కోసమేనా చర్చలు ఇంతగా సాగాల్సింది? ఎంత అవమానకరంగా బీజేపీ ట్రీట్ చేస్తుందో కూడా అర్థం చేసుకోవాలి. నిన్న అర్ధరాత్రి ముగిసినటువంటి, అర్ధాంతరంగా ముగిసిన చర్చలు ఇవాళ అర్ధరాత్రి వరకు మళ్ళీ పునఃప్రారంభం కాలేదంటే ఏంటి? ఎందుకని? ఇక్కడే బీజేపీ నైజంగా బయటపడుతోంది. చచ్చినట్టు వాళ్ళే ఉంటారు, వాళ్ళ అవసరం కదా, వాళ్ళ అవసరం కాబట్టి ఢిల్లీ దాకా దేక్కుంటూ వచ్చారు. మనం ఎస్ నో చెప్పిన దాకా ఇక్కడే పడి ఏడుస్తారు. ఇది బీజేపీ స్ట్రాటజీ. అంటే
తనది పైచేయిగా ప్రూవ్ చేసుకోవడం కోసం బీజేపీ ఇప్పుడే ఇలా ఎన్ని మెలికలు పెడితే రేపొద్దున అధికారంలోకి వచ్చాక ఇంకెన్ని మెలికలు పెడుతుంది. బీజేపీ పెట్టేటువంటి అన్ని రకాల వ్యూహాలు మెలికలు అన్నీ తెలిసి కూడా చంద్రబాబు నాయుడు 2018లో డిఫర్ అయి ఎన్డీఏ నుంచి బయటకు వచ్చి నానా మాటలతో అటు మోడీని, అమిత్ షాని, నడ్డాని వ్యంగ్య వ్యాఖ్యానాలతో విమర్శించి ఇప్పుడు మళ్ళీ తగుదనమ్మ ఆయన పోయి పొత్తు కోసం వెంపర్లాడితే వాళ్ళంతా ట్రీట్ చేస్తారు. అప్పుడు ఎందుకు తిట్టావు, ఇప్పుడు ఎందుకు వచ్చావని. ఆయన అప్పుడే తిట్టం కాదు, పాసిపోయిన లడ్లు ఇచ్చారు, మాకేం చేశారు, ఇవన్నీ కూడా ఆయన తోడుదంగా జనసేన అధినేత కూడా మాట్లాడి మళ్ళీ అదే బీజేపీ ద్వారం ముందు మోకరిల్లి పడిగాపులు పడి పొత్తుల కోసం వెంపర్లాడుతున్నారు. పొత్తు కుదిరింది అని ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు అన్ని టీవీ ఛానళ్ళలో ఫ్లాష్ వార్తలు, బ్రేకింగ్ న్యూస్లు. పొత్తు కుదిరింది. పొత్తు కుదరటం అంటే అర్థం ఏంటి? మీరు ఎన్నిట్లో పోటీ చేస్తారు, మేము ఎన్నిట్లో పోటీ చేయాలి, మాకేమిటి దీంట్లో బెనిఫిట్, మీకేంటి బెనిఫిట్, ప్రజల కోసం మనం ఏమైనా చెయ్యాలా వద్దా, అసలు ఏంటి, ఇలాంటివి చర్చించి ఒక నిర్ణయానికి వస్తే పొత్తు కుదిరినట్టు. పొత్తు కుదిరింది కానీ చర్చలు సాగుతున్నాయి. పొత్తు కుదిరింది కానీ ఎడతెగని లెక్కలు కొనసాగుతున్నాయి. పొత్తు కుదిరింది, ఎవరెన్ని సీట్లలో పోటీ చేసేది ఇంతవరకు తేలలేదు. పొత్తు కుదరడం ఏంటి? ఇంకా ఇక్కడే బీజేపీ వ్యూహం అర్థం కావాలి. బీజేపీ మేము ప్రతిపాదించినన్ని సీట్లకి ఒప్పుకుంటే మళ్ళీ మాట్లాడదాం, లేకపోతే మీ ఇంటికి మీరు పోండి అని దాదాపు చెప్పేసినట్టే. ఒకవేళ మొహమాటానికి పిలిచినా తాము ప్రతిపాదించిన సీట్ల కంటే దాదాపు తగ్గకపోవచ్చు, తగ్గినా కొద్ది గొప్ప తగ్గచ్చు. ఒకవేళ అదే పరిస్థితి వస్తే జనసేన సీట్లని వదులుకుంటుందా, త్యాగం చేస్తుందా? అక్కడ మన మహా త్యాగమూర్తి కదా జనసేన అధినేత, చాలా త్యాగమూర్తి. కాబట్టి మామూలు కూడా మీరు తీసుకోండి సార్, మీకు ఒక టీడీపీ ఒక 4-5 ఇస్తుంది, మా 3 కలిపి మొత్తం 8-9 అవుతాయి, అట్లన్నా దండం పెడతాం. మాకు 24 ఇచ్చారు అసెంబ్లీ, 24 కూడా అక్కర్లేదండి, 4-5 చాలు, 20 మీరు తీసుకోండి, ఇంకో 5-6 టీడీపీ ఇస్తుంది, మొత్తం 25-30 మీరే పోటీ చేయండి అని త్యాగమూర్తిగా కీర్తించబడుతున్నటువంటి సేనాధినేత, సేనాపతి చివరికి తన సీట్లను వదులుకుంటాడా? ఇది కూడా చాలామందికి వస్తున్నటువంటి. ఎందుకంటే ఈ 3 పార్టీలకు చెందినటువంటి కేడర్ ఏమనుకుంటున్నది, ఎందుకు బీజేపీ వాకిట మోకరిల్లి ఇంతగా ప్రాధేయపడుతున్నారు ఈ 2 పార్టీలు అంటే, రేపొద్దున ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గెలిచినా, అధికారంలోకి వచ్చినా, బీజేపీతో పొత్తు కనుక మనకుంటే, ఎన్డీఏలో మనం భాగస్వాములు అయి ఉంటే ఆయన నడిపించవచ్చు. ఆయన్ని ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్ళు తాగించవచ్చు. అదొకటి. రెండవది, రేపు ఎన్నికల్లో తమకు కావలసినటువంటి ఎన్నికల అధికారుల్ని ఢిల్లీ నుంచి తెప్పించుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి అధికార యంత్రాంగాన్ని కాదని వారిని పక్కకి పెట్టేసి ఢిల్లీ నుంచి దిగుమతి చేసుకోవచ్చు. దిగుమతి చేసుకొని మనకు కావాల్సి వచ్చినట్టు మనం వారితో ఆటలాడించవచ్చు. ఈ 2 ప్రయోజనాలు ఉన్నాయి. ఇందుకు తప్ప ఇంతకు మించినటువంటి ఆశ కానీ ఆశయం కానీ ఈ 2 పార్టీలకి ఉన్నట్టుగా కనబట్టలేదు. ఏముంది, 0.5% ఓట్లు ఉన్నటువంటి బీజేపీ ఇప్పుడు ఏం సాధిస్తుంది, ఏమిస్తుంది? ఎందుకని బీజేపీ వారిట్లో అంతగా మోకరిల్లి ప్రాధాన్యపడాల్సినటువంటి అవసరం ఏర్పడింది? ఏముంది? న్యాయంగా ఆలోచిస్తే మేము గెలుస్తాం, మా వైపే ప్రజా అభిప్రాయం ఉంది, ప్రజా తీర్పు మాకు రాబోతోంది అని చెప్తున్నటువంటి టీడీపీ కానీ జనసేన కానీ బీజేపీ కోసం ఎందుకంత వెంపర్లాడుతుంది? ఇక్కడ ఒక చిన్న విషయం గుర్తుపెట్టుకోవాలి.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సర్వేలు, తర్వాత వాళ్ళు తెప్పించుకునే నివేదికలు, రహస్య నివేదికలు, ఇవన్నిట్లో కూడా వైసీపీ గెలవబోతున్నది మళ్ళీ అన్న స్పష్టమైనటువంటి సంకేతాలు అందుతున్నాయి. వీళ్ళు మాత్రమే కాదు, టీడీపీ, జనసేన అధినేతలు తెప్పించుకున్నటువంటి నివేదికల్లో కూడా తమ పార్టీ బలమేంటో తమకు తెలుస్తోంది. అందువల్ల ఎట్లాగూ వైసీపీ గెలుస్తుంది కాబట్టి అడ్డుకోవటం ఎట్లా? వైసీపీ గెలవడానికి 2-3 కారణాలు ఉన్నాయి. 2019కి ముందు వైసీపీ అధికారంలో లేదు, కానీ 151 స్థానాలు గెలిచింది. ఇప్పుడు వైసీపీ అధికారంలో ఉంది, మరి ఇప్పుడెన్ని సీట్లు గెలవాలి? 2019కి ముందు వైసీపీ ప్రభుత్వం ఏం చేస్తుందో, ఏం ఇవ్వగలుగుతుందో, ఏం చేయగలుగుతుందో ఎవరికీ తెలియదు. కానీ ఇప్పుడు వైసీపీ ప్రభుత్వానికి ఒక క్రెడిబిలిటీ నిలబెట్టుకుంది. బడుగు బలహీన వర్గాలు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు వీళ్ళందరికీ ఒక సుస్థిరమైనటువంటి స్థానం కల్పించి దాదాపుగా 1.5 కోటి మంది ప్రజలకు డైరెక్ట్ బెనిఫిట్స్ ట్రాన్స్ఫర్ చేస్తుంది. దాదాపు 32 లక్షల మందికి ఇళ్ల స్థలాలు పంచిపెట్టి దాదాపు అందులో 25 లక్షల మందికి ఇళ్ళు కట్టిస్తుంది. సో ఇవన్నీ చాలా రకాల అంశాలు ఇమిడి ఉన్నాయి. దీని కారణంగా ఇలాంటి అనేక రకాల పథకాలు లేదా బెనిఫిట్స్ వల్ల గతంలో కంటే ఓట్లు పెరుగుతాయి డెఫినెట్గా. గతంలో 1.5 కోటి ఓట్లతోనే 151 సీట్లు సాధించారు. ఇప్పుడు 1.5 కోటి కంటే పెరగాలి కదా. 25,000, 50,000 ఎంతో పెరిగితే, లేకపోతే 1,00,000, 2,00,000 ఎంతో పెరగాలి. పెరగడం వల్ల ఎవరిని ఓట్లు పోతాయి? టీడీపీవి కానీ జనసేన ఓట్లు కానీ పోవాలి. గతంలో 39.5 లేదా 40% వచ్చినటువంటి టీడీపీ ఇప్పుడు అవి నిలబెట్టుకోగలుగుతుందా? ఏం చేసిందని టీడీపీకి ఓట్లు వేస్తారు జనం? ఖచ్చితంగా అందులో 5% కోల్పోయే అవకాశం ఉంది, 35. మరి జనసేనకి ఏం చూసేయాలి? ఇప్పటికే కాపు సామాజిక వర్గం నిట్టలుగా 2గా చీలిపోయింది. మనవాడి ప్రతిభ చూసాము, చాలా గొప్పగా ఉంది. అసలు బహిరంగ సభల్లోనే నేను ఏమీ చేయలేను, ఆసక్తుడిని, నా వల్లేం కాదు, ఏదో మోకరిల్లాను, ఏదో కాళ్ళకు పడ్డ పాము కరవమానన్నట్టు ఈ పార్టీ నడిపిస్తున్నాను, నా వల్ల ఏమవుతుంది అని ఈ రకంగా శ్లోకాలు పెట్టడం మొదలుపెట్టాక ఆయనకి ఏం చూసేయాలి ఓట్లు? గతంలో 6.5 7% వచ్చింది అనుకున్నాం. ఇప్పుడు దాంట్లో కూడా కోత 5% వచ్చింది. అప్పుడు ఏంటి? 35 + 5 40, నికరంగా 40% వస్తాయి. మరి అప్పటికే 50% ఉన్నటువంటి వైసీపీకి అదనంగా ఒక 5% కలిసినట్టేగా, అంటే 55% అయింది. 55 రాలేదనుకుందాం, 50 వచ్చింది. మళ్ళీ 50% ఓట్లతో 151 సీట్లు సాధించాడు జగన్మోహన్ రెడ్డి. మళ్ళీ అంతే వస్తాయి, కాస్త ఓట్లు తగ్గుతాయో, 10 తగ్గచ్చు, 10 తగ్గచ్చు, కానీ ఓట్లయితే అవి వస్తాయి కదా. సో ఈ భయంతోనే బీజేపీ జగన్మోహన్ రెడ్డి ఓట్లకు గండి కొట్టాలి, జగన్మోహన్ రెడ్డి ఏమీ చేయలేదని చెప్పాలి, ఎక్కడో ఫెయిల్ అయినాడని చెప్పాలి. అవి ఇంతకాలం తాము చెప్తే జనం నమ్మట్లే. అందుకని పురంధరేశ్వరిని రంగంలోకి దించాలి. మిగతా బీజేపీ నాయకుల్ని ఢిల్లీ నుంచి దిగుమతి చేసి వారి చేత చెప్పించాలి. అట్లాగే రేపు పొద్దున ఎన్నికల్లో తమకు అనుకూలమైనటువంటి కేంద్ర అధికారులని రంగంలోకి దించాలి. ఇవన్నీ జరిగిన, ఇంత చేసిన ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గెలిస్తే ఎన్డీఏలో కనుక ఉంటే ఆయన ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్లు తాగించవచ్చు. అదే బయట ఉంటే ఏం చేస్తాం? ఇది ప్లానింగ్. సో దీనికోసం ఇంత వెంపర్లాట, ఇంత గందరగోళం, ఇంత మోకరిల్లటం, ప్రాధేయపడటం జరుగుతుంది. ఇంతకు మించినటువంటి వేరే పథక రచన లేదు, వ్యూహము లేదు. ప్రజల కోసం మాత్రం ఎంత మాత్రం కాదు, ప్రజలకో రాష్ట్రానికో
ఈ పొత్తు వల్ల ఏం ఒరుగుతుంది అంటే ఏమీ ఒరగదు. సో అందువల్ల ఏ విధంగా చూసినా ఈ రకమైన పొత్తులు, ఎత్తులు, జిత్తులు అన్నీ కూడా చంద్రబాబు తన స్వార్థానికి వినియోగించుకునే అంశాలే తప్ప మరొకటి కానే కాదు. చూద్దాం. ఇప్పటికంతా పడిగాపుల ప్రస్థానంలోనే కొనసాగుతోంది. ఈ పడిగాపుల ప్రస్థానం ముగిసి అమిత్ షాతో మరోసారి, అమిత్ షా నడ్డాలతో మరోసారి సమావేశం జరిగి సీట్ల పంపిణీ విషయం ఒక కొలిక్కి వచ్చి పొత్తు ఖరారైతే అప్పుడు ఏం జరగబోతుందో చూడాలి. చివరిగా ఒక్క ముక్క చెప్తాను. బీజేపీ నాయకత్వానికి లేదా బీజేపీ ప్రభుత్వానికి బేషరతుగా వైసీపీకి చెందిన 22 మంది ఎంపీలు, రాజ్యసభ సభ్యులు 11 మంది బేషరతుగా మద్దతు ఇస్తున్నారు. ఇవాళ టీడీపీతో పొత్తుతో 5, 6, 7, 8 తీసుకొని 1, 2 గెలిచినా లేదా అసలు గెలవకపోయినా రేపొద్దున జగన్మోహన్ రెడ్డి మళ్ళీ బేషరతుగా మద్దతు ఇస్తారా? అంశాల వారీగా ఇస్తామండి, ప్రతిదానికి మేము మద్దతు ఇవ్వమని అన్నారనుకోండి, అప్పుడు చాలా ఇబ్బంది. ఎందుకంటే ఇవాళ దాదాపు 33 మంది ఎంపీలు జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్నారు. టీడీపీకి కానీ జనసేనకు కానీ రాజ్యసభలో కానీ లోక్సభలో కానీ ఇవాళ ప్రాతినిధ్యమే లేకపోయింది. ఒక రామ్మోహన్ రావు మిగిలాడు టీడీపీ, మిగతా వాళ్ళంతా ఎక్కడ వాళ్ళు అక్కడ సర్దుకున్నారు. సో అందువల్ల బీజేపీ కూడా ఇవాళ మనం ఇంత హోరాహోరీ పోరాటం చేసి 1, 2 గెలుచుకొని ప్రాతినిధ్యం ఉంది లేని సంకలు గుర్తుకునే బదులు మన్ని తిట్టిపోసే చంద్రబాబుతో మళ్ళీ పొత్తు పెట్టుకొని ముందుకు సాగే బదులు అసలు ఏమీ చేయకుండా 22 మంది ఎంపీలని 11 మంది రాజ్యసభ సభ్యుల్ని మనకి బేషరతుగా మద్దతు ఇచ్చేలా చేశాడు జగన్. జగన్కి మనం సపోర్ట్ చేయడం బెస్టా? ఈ మాట మార్చి తిట్టిపోసి అలాంటిటువంటి టీడీపీ జనసేనను అనుసరించడం బెస్ట్? ఇది బీజేపీ ఆలోచిస్తున్నటువంటి విషయం. ఎందుకంటే బీజేపీ ఏ ప్రయత్నము లేకుండా అసలు పోటీ చేసినా చేయకపోయినా తమకు 0.5% ఓటు మాత్రమే వచ్చిన ఆంధ్రప్రదేశ్ నుంచి 32 మంది 33 మంది ఎంపీల మద్దతు తమకు లభిస్తున్నప్పుడు పోటీ చేయటం ఎందుకు, భంగపట్టడం ఎందుకు, ఈ పొత్తు ఎందుకు, ఈ గందరగోళం ఎందుకు? సరే ఒంటరిగా పోటీ చేసి ఓడిపోయినా అది పెద్ద లెక్కలో కాదు. ఎందుకంటే ఈసారి కాకపోతే నెక్స్ట్ టైం గెలుస్తామన్న ఒక సింబాలిక్గా ఒక అంశాన్ని ప్రజల్లో పంపించవచ్చు. కానీ ఈ పొత్తు పెట్టుకొని ఎట్లాగూ గెలిచే అవకాశం లేదని కేంద్రానికి తెలుసు. టీడీపీ కూటమి గెలిచేటువంటి అవకాశం లేదని కేంద్రం దగ్గర స్పష్టమైన నివేదికలు ఉన్నాయి. గెలవని పార్టీలతో పొత్తు ఏంటి చూడాలి. మరి ఏ రకమైన వ్యూహాలతో, ఏ రకమైన ఎత్తుగడలతో బీజేపీ పొత్తు కుదుర్చుకుంటుందో లేదా చివరి క్షణంలో బెడిసి కొడుతుందో చూడాలి. ఏం జరగబోతుందో.